కర్నూలు జిల్లా మహిళలకు ఆనందకరమైన వార్త. ఆదోనిలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల సాకారమైంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ పథకం ఆదోనిలో ప్రారంభమైంది. ఇకపై ఆధార్ కార్డు ఉంటే చాలు, రాష్ట్రంలో ఎక్కడినుంచైనా ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. కొన్ని ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ సౌకర్యం లేనప్పటికీ మిగిలిన ఆర్టీసీ బస్సుల్లో ఎప్పుడైనా ప్రయాణించవచ్చునని ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం పట్ల కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదోని కొత్త బస్టాండులో శ్రీశక్తి పథకం బస్సును ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆర్టీసీ డిపో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం 79వ స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని, స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా నేతలు మరియు అధికారుల సమక్షంలో ఈరోజు మనము ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాము. సో ఇందులో భాగంగా సెలెక్టెడ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో మనకి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, ఇలాగా కొన్ని సెలెక్టెడ్ సర్వీసెస్ ఎన్ని ఉన్నాయి మొత్తం మన డిపో ఎన్ని బస్సెస్ 65 బస్సు సర్వీసెస్ కి మనకి మహిళలకి ఉచితంగా ప్రయాణం అన్నది ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నాము. సో ఇది ఇండీడ్ ఈ చర్య వల్ల మహిళా సాధికారత అన్నది వస్తుంది. మహిళలందరికీ కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వాళ్ళు వాళ్ళ ధైర్యంగా ఎటువంటి ఖర్చు లేకుండా వాళ్ళ ఇంటి బయటకు వచ్చి ఉద్యోగ వ్యాపార రీత్యా బయట తిరగచ్చు స్వేచ్ఛగాను. సో అందువల్ల కొంత ఆదా కూడా డబ్బు ఆదా అవుతుంది. దాని వల్ల కుటుంబం మీద కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది మహిళలందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైన పథకము. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు లోకేష్ బాబు గారు విజయవాడలో ఒక అర్ధగంట ముందు ప్రారంభం చేశారు. ఆదోని నియోజకవర్గంలో కూటమి పార్టీకి సంబంధించిన నాయకులు, అధికారులందరూ కూడా ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2,62,00,000 మంది స్త్రీమూర్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని ద్వారా చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగం ఉంటుంది. కానీ కర్ణాటక, మన తెలంగాణలో కూడా చాలామంది అవసరం లేకుండా ప్రయాణాలు చేస్తున్నారని పేపర్ల ద్వారా, టీవీల ద్వారా చూసాము. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఆ రకంగా మన స్త్రీమూర్తులు అనవసరంగా ఎవరు కూడా దీన్ని దుర్వినియోగం చేసుకోరని నమ్మకం మాకుంది. ఎవరికైతే ప్రయాణాలు అవసరం ఉంటుందో వాళ్ళందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. మరి దీనికి 5 రకాల బస్సుల ద్వారా ఈ వసతి ఉంది. కానీ సిటీ సర్వీస్, సిటీ ఎక్స్ప్రెస్ అనేది మనకు లేదు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, ఈ 3 ఉన్నాయి. ఈ 3 మన డిపో నుంచి 65 బస్సుల్లో రోజు మన వాళ్ళు ప్రయాణం చేయడానికి స్త్రీల మూర్తులకి ఈ అవకాశం ఉంది. కాబట్టి మరి ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ అందరు కూడా 2,62,00,000 మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న స్త్రీమూర్తులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఇటువంటి పథకాన్ని ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో, మరి మేము మేనిఫెస్టోలో చెప్పింది జిల్లా వరకే చెప్పాం. మొదట జిల్లా వరకే చెప్పాం. కానీ జిల్లా వరకే చెప్పేతే పక్క రాష్ట్రాల్లో కూడా రాష్ట్రం అంతా ఉంది. మన రాష్ట్రంలో కూడా అదే రకంగా కొనసాగిస్తే బాగుంటుందని ప్రజలు, శ్రీమూర్తులందరూ చెప్పినందువల్ల మన రాష్ట్రము కూడా మొత్తం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మనం ఇప్పుడు ఆదోని నుంచి రోజు కర్నూలు పోయే యాత్రికులు, అనంతపురం పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇటువంటి అవకాశాన్ని కలుగజేసిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ హర్షిస్తారని
మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు ముఖ్యంగా ఆ సిబ్బంది వాళ్ళందరూ కూడా ఓపిక చాలా అవసరము. కాబట్టి ఈ శ్రీమూర్తులందరూ కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, తర్వాత ఓటర్ ఐడి కార్డు, ఈ 3 కార్డులో ఏ కార్డు ఉన్నా కానీ వాళ్ళు కండక్టర్లు దాన్ని తీసుకొని వాళ్ళకి 0 టికెట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఈరోజు ఇప్పుడు ఆదోన్లో ఇప్పుడు ఈ టైం నుంచి కూడా ఇప్పుడు ఈ స్టార్ట్, ఇంకా ఆదోన్లో స్టార్ట్, స్టేట్ అంతా స్టార్ట్. ఈ రోజు నుంచి ఆదోన్లోన మా శ్రీమూర్తులందరూ కూడా దీన్ని బాగా కొద్దిగా పబ్లిసిటీ చాలా అవసరము. ఎందుకంటే ఎవరు ఆ కార్డు లేకుండా బస్సులోకి వచ్చిన తర్వాత మరలా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీడియా సోదరులు దీన్ని బాగా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చే మీ ద్వారానే అయితేనే అవుతుంది. మరి ఏ శ్రీమూర్తి అయినా బస్సు, ఆర్టీసీ బస్సు ఎక్కేటప్పుడు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, ఈ 3 కార్డులు ఏదో ఒక కార్డు వాళ్ళు తీసుకొని వస్తే వాళ్ళందరూ కూడా ఫ్రీ టికెట్ ఇస్తుంది. ఈ అవకాశాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరుమణులు అందరూ కూడా ఉపయోగించుకొని మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా అన్ని వేళలా ఆశిస్తారని ఆశిస్తూ మేము మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. నమస్తే. ఈరోజు స్త్రీ శక్తి అనే పేరు పెట్టేందుకు ప్రతి స్త్రీ గర్వపడాలి. ఆర్టీసీ బస్సులో స్త్రీలకు ప్రత్యేక సదుపాయం అనే సీట్ల కేటాయించారు. కేటాయించిన సీట్లలో స్త్రీలకు వారే కూర్చోవాలని ఏదైతే మనకు స్లోగన్ ఉందో మన భారత సనాతన ధర్మంలో, అది ఇది ఈ రోజు నిరూపితమైంది. స్త్రీకి పెద్ద పీట వేయడానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంది అనేది ఒక అందరికీ కలిగిన నమ్మకం. కాబట్టి ఒక స్త్రీగా నాకు చాలా గర్వంగా ఉంది. మా విజయానికి 33% రాకముందే మాకు ఒక మొదటి మెట్టుగా మేము, ఎందుకంటే ఒక స్త్రీ బయటికి వెళ్ళాలి అని అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ డిపెండెన్స్ దగ్గర చార్జెస్ తీసుకోవడానికి కూడా సఫర్ అయ్యే మహిళలు చాలా మంది ఉన్నారు. అలా కాకుండా ప్రతి స్త్రీ తన సొంతగా, అంటే ఎక్కడైనా అది వర్కింగ్ ఉమెన్స్ ఉండని, ఇంకెవరైనా ఉండని, హౌస్ వైఫ్స్ ఉండని, వాళ్ళకు ఏదైతే పని చేయాలి అనుకుంటున్నారో ఆ పని నిమిత్తం వెళ్ళడానికి ఒక ధైర్యం మనకు ఒక కూటమి ప్రభుత్వం, మనకు ఒక పెద్ద ఆయన, మనకు ఒక వెసులుబాటు ఇచ్చారు, మనకు ఒక రక్షణ ఇచ్చారు అనే దానికి ఒక మంచి నిదర్శనము ఈ కూటమి ప్రభుత్వము. అందుకే స్త్రీ జాతి అందరి తరఫున మనం ఈ కూటమి ప్రభుత్వానికి, పెద్దలకు, మన సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కూటమి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ చీఫ్ మాధవన్న గారికి అన్యదా కృతజ్ఞతా భావంతో జై హింద్, జై భారత్.